దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆన్లైన్ లో ఉంటున్న మీ అందరికీ కూడా మరి ఒక్కసారి ప్రభుపేట వందనాలు తెలియచేసుకుంటున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు నమ్మదగిన వాడు, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించే దేవుడు ఉంటున్నాడని మనం గుర్తు చేసుకుందాము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట రాయబడింది. ఒకడు మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కాని దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలను జీవించును. హల్లెలూయా. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కాని దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువు బాప్తిసం పొందిన తరువాత 40 రోజులు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అరణ్యంలోకి కొనపడిపోయిన దేవుడు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. అక్కడ ఆయన ఉన్నప్పుడు సాతానుడు ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు యేసయ్య ఈ మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు 40 రోజులు ఉపవాసం ఉన్నావు కదా, రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని తిను అన్నాడు. మరి అప్పుడు యేసయ్య అంటాడు, మానవుడు రొట్టె వలన మాత్రము కాదు దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అని రాయబడి ఉండలేదా అని యేసయ్యే సాతానుతో వాక్యములో రాయబడలేదా అని అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనమందరము కూడా వాక్యాన్ని చదవడానికి నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. వాక్యాన్ని చదవలేం, సమయం లేదనుకుంటాం మన పనుల నిమిత్తం. చదివితే ఒక అధ్యాయం చదువుతాం, లేదంటే క్యాలెండర్లో వాగ్దానాలు చదివి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నా ప్రియమైన వాళ్ళారా, మన యొక్క శరీరము బలంగా ఉండాలి, మన శరీరం ఆరోగ్యకరంగా ఉండాలి అని మనం అనుకొని మన శరీరం నిమిత్తము అనుదినము ఆహారాన్ని తింటాం కదా. అదే రీతిగా నీవు నీ ఆత్మీయమైన భవిష్యత్తులో, నీ ఆత్మీయమైన జీవితంలో నీవు బలముగా ఆరోగ్యంగా ఉండాలనుకున్నప్పుడు నీవు దేవుని వాక్యమును ధ్యానించాల. బైబిల్ వాక్యములు మానవునికి అవి జీవమును కలుగజేస్తాయి. ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయంగా ఎదగడానికి, ఆత్మీయంగా బలపడడానికి వినుట వలన విశ్వాసం వస్తుంది. వింటున్నాము, అయినా మనము చదవాలి. ఉదాహరణకు, నాకు ఆకలేస్తే నా కొడుకు వచ్చి నాకు బదులుగా అన్నం తినడు కదా. నా ఆకలి తీరాలంటే నేనే ఆహారం తినాలి. నా శరీరానికి బలము కావాలంటే ఆహారం తిని దాన్ని జీర్ణించుకున్న తరువాత అది నాకు బలమునిస్తుంది కదా. అదే రీతిగా నీ యొక్క ఆత్మీయమైన జీవితము బాగుపడాలంటే కేవలము శారీరకమైన ఆహారముతో కాదని యేసయ్య చెప్తుంటున్నాడు. రొట్టె వలన మాత్రము కాదు, దేవుని యొక్క మాట. ఆ మాట ఎవరు అంటే యేసయ్య. ఆ మాట ఎవరు అంటే ఆది యందు వాక్యము, దేవుని దగ్గర ఉన్న వాక్యము అని ఆయన చెప్తూ ఉంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యమును నిర్లక్ష్యము చేయకుండా వాక్యాన్ని చదివే కృపను నాకు అనుగ్రహించి ప్రభు అని దేవుని మనం అడిగేవారిగా మనం ఉండాలి. వాక్యమును చదవకుండా చాలా మంది మరి బైబిల్ని పక్కన పెట్టేస్తుంటున్నారు. కేవలం ఆదివారం మాత్రమే దాన్ని తీసుకుని వచ్చి చేతిలో ఉంచుకొని వస్తున్నారు. కాదు, అనుదిన ఆహారము, అనుదినము నీ ఆత్మీయ జీవితమును బలపరచడానికి శారీరకమైన ఆహారము నీకు సహాయం చేయదు, కానీ ఆత్మీయమైన మన్నా అనుదినము భుజించాలి. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల దాకా మనము గమనించినట్టయితే ఇక్కడ మరి మాట్లాడుతున్న మాటలు మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే అంటున్నాడు, నీవు ఆయన ఆజ్ఞలను గైకొందునను లేదో నిన్ను శోధించి నీ హృదయములో నున్నది తెలుసుకున్నటకు నేను అణుచు నిమిత్తము
అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఆహారం వల్లనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. 40 సంవత్సరాలు అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలను ఎప్పుడు వారు ఎరుగని పరలోకపు మన్నాను దేవుడిచ్చి వారిని పోషించాడు కదా. నీవు ఏం తెలుసుకోవాలంటే, నీ ఆత్మీయమైన ఎదుగుదల కావాలంటే నీవు మరుగైన మన్నాను భుజించాలి. ఏ రీతిగా అయితే ఇశ్రాయేలు ప్రజలు మన్నాను తిని 40 సంవత్సరాలు వారి ప్రయాణం కొనసాగించారో, నీవు ఈలోక యాత్రలో నీవు అనుదినము వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి. ఈ వాక్యమే నిన్ను బ్రతికించేది. హల్లెలూయా. చాలా సీరియస్ ఉన్న వ్యక్తులను హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు కదా, ఊపిరాడడం లేదని, ప్రాణము పోయే పరిస్థితి ఉందని చెప్పి వారిని అడ్మిట్ చేసినప్పుడు ఆ యొక్క డాక్టర్స్ ఏం చేస్తారంటే కొన్ని మెషిన్లను అమర్చి మన హృదయాన్ని కొట్టుకోవడానికో లేక మన ఊపిరితిత్తులు పనిచేయడానికో సహాయం చేయడానికి ఆర్టిఫిషియల్ రెస్పిరేటరీ సిస్టమ్ ని వాళ్ళు ఉంచుతారు. దాని ద్వారా మనం ఊపిరి పీల్చుకుంటూ ఉంటాం. నా ప్రియమైన వారలారా, అంతకంటే మించిన ఒక ఆర్టిఫిషియల్ మెషిన్ కాదు, కానీ అంతకంటే మించినది, నీ ప్రాణానికి సపోర్టునిచ్చేది, నిన్ను జీవింపచేసేది, నిన్ను బలపరిచేది, నిన్ను నడిపించేది, నిన్ను పోషించేది ఆ యొక్క వాక్యము. ఏ రీతిగా అయితే చనిపోతున్న వ్యక్తికి మిషన్ పెట్టి లేపుతారో, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా వాక్యాన్ని నువ్వు చదివినప్పుడు నీ లైఫ్ ను సపోర్ట్ చేసి నీ యొక్క భవిష్యత్తును, నీ యొక్క కుటుంబాన్ని, నీ యొక్క ఉద్యోగంలో, నీ వ్యాపారములో, నీ జీవితంలో, మరి ప్రతి విషయంలో జీవమునిచ్చి ఈ వాక్యము నిన్ను బ్రతికింప చేస్తుంది. హల్లెలూయా. చాలా మంది మనుషులకు ఈ సత్యము తెలియక బైబిల్ తల దగ్గర పెట్టుకుంటే చాలా అన్ని జరిగిపోతాయి అనుకుంటున్నారు. తప్పు. ఎప్పుడైతే నువ్వు బైబిల్ తెరిచి చదువుతావో దేవుని నోట నుండి వచ్చిన ఆ ప్రతి మాట వలన నీవు జీవించగలుగుతావు. నా ప్రియమైన వారలారా, మనమందరము కూడా మరి ఆలోచించినట్లయితే 40 సంవత్సరాలు పోషించిన దేవుడు మనల్ని పోషించడా? అనునిత్యము ఆహారం భుజించడానికి సహాయం చేసిన దేవుడు ఆత్మీయమైన ఆహారం తినడానికి మనకు సహాయం చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. మనం గమనించినట్టయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నారు కదా, అరణ్యములో ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా అరణ్యములో 40 సంవత్సరాలు ఉన్నారు. మరి 2 సన్నివేశాలలో కూడా అరణ్య యాత్ర కదా. మనము కూడా ఎన్నో సమస్యలలో, ఇరుకుల్లో, ఇబ్బందులు, అరణ్యం లాంటి అరణ్యం లాంటి ఈ లోకంలో మనము బ్రతుకుతూ ఉన్నాము, సమస్యలను ఎదుర్కొంటున్నాం. యేసు ప్రభువు టెస్ట్ చేయబడ్డాడు, ఇశ్రాయేలీయులు కూడా టెస్ట్ చేయబడ్డారు కదా. మరి మనము కూడా టెస్ట్ చేయబడుతూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కఠినమైన కష్టమైన సమయాలలో మనకు జీవమునిచ్చేది ఆయన వాక్యమే. సాతానుడు యేసు ప్రభుని శోధించినప్పుడు యేసయ్య మాట్లాడుతున్నాడు, రొట్టె వలన మాత్రం కాదు, ఇదిగో దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తారని. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో మానవుడు రొట్టె వల్ల కాదు, దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల జీవిస్తారు అని చెప్తున్నారు. ఈరోజు నా జీవితంలో కూడా
రొట్టె వలన కాదు, దేవుని వాక్యము వలన మనము సపోర్ట్ పొందుకొని మనం ముందుకు వెళ్లాల్సిందిగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ప్రతి నిత్యము, ప్రతి క్షణము, ప్రతి సెకండు నీ నోట ఆయన మాట ఉండాలి. హల్లెలూయా. సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఈరోజు నీలో నాలో ఉండి ఆయన కార్యాన్ని చేయాలని ఆశపడుతుంటున్నాడు. ఈరోజు నీ నోట ఏమి ఉంది? ఈరోజు మన హృదయంలో, మన హృదయాన్ని దేనితో మనం నింపుకొని ఉన్నాం? యేసయ్య వాక్యాన్ని ఎత్తి చూపిస్తున్నాడు కదా. మనుష్య కుమారుడు పరలోకమును దిగి వచ్చిన ఆయనే వాక్యాన్ని ఎత్తి చూపుతున్నాడు. రాయబడి ఉండలేదా అని అంటున్నాడు. యేసు ప్రభు మరి సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు వాక్యాన్ని చేత పట్టుకొని చదివాడు. ఈరోజు నువ్వు వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుంటున్నావు? రోజుకి ఎన్నిసార్లు బైబిల్ చదవగలుగుతున్నావు? ఎన్ని అధ్యాయాలు చదవగలుగుతున్నావు? బైబిల్లో నీకు ఏ యొక్క సత్యాలు నీకు తెలుసు? బైబిల్ అనేది మనందరికీ కూడా ఒక గైడ్ లాంటిది. ఆ గైడ్ ద్వారా మనము సరైన జవాబులను పొందుకోగలుగుతాం. నా జీవితంలో ఒక మంచి గైడును దేవుడిచ్చినా ఆ గైడును పక్కన పెట్టి మనం ప్రయాసపడుతున్నాం, మనం చేయాలనుకుంటున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము మనలను బాగు చేస్తుంది. కాబట్టి ఈ వాక్యమైన దేవునిని మన హృదయంలో మనం ఉంచుకోవాలి. హల్లెలూయా. మనం వాక్యాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తాం. వాక్యం వినాలంటే మనకు అశ్రద్ధ. మన నోటిలో వాక్యం చెప్పడానికి కూడా మన చేత కాదు కదా. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, రొట్టె వలన మాత్రం జీవిస్తానని నువ్వు అనుకుంటున్నావేమో. కాదు, దేవుని మాట వలన నువ్వు జీవిస్తావు. ఆ మాట సత్యమైనది, ఆ మాట విలువైనది, ఆ మాట అమూల్యమైనది, ఆ మాట బలమునిచ్చేది, ఆ మాట విజయమునిచ్చేది, ఆ మాట ధైర్యంనిచ్చేది, ఆ మాట శక్తినిచ్చేది, ఆ మాట వాక్యము ఎవరంటే యేసయ్యే. కాబట్టి ఉదయకాలమున ఆ యేసయ్య నువ్వు కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఎంత మట్టుకు మనం యేసయ్య కావాలని ఆశపడతాం? మనం ఏదైనా తిండి చూసినప్పుడు ఎంత ఆశపడతాం కదా తినాలని. మనకి ఇష్టమైన ఆహారం కనిపించినప్పుడు దాన్ని వదిలిపెట్టము కదా. అది ఎంత ఖరీదైనా, ఎంత దూరమైనా వెళ్ళి దాన్ని తెచ్చుకొని మనం తింటాము కదా. మరి ఈ యొక్క ఆత్మీయమైన ఆహారమును ఎంత కష్టమైనా, ఎంత శ్రమలున్నా, ఎంత సమయం లేకున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఇరుకులున్నా ఈ జీవాహారాన్ని నువ్వు భుజించగలుగుతుంటున్నావా? ఎందుకంటే ఈ ఆహారము నిన్ను జీవింపచేస్తుంది. హల్లెలూయా. దీని ద్వారా నువ్వు బ్రతుకుతావు. నీ కష్ట సమయంలో, నీ దుఃఖములో ఈ వాక్యమే నిన్ను బలపరిచేది, నీ బాధలో నెమ్మది కలిగించి నిన్ను నడిపించేది. మరి అట్టి వాక్యాన్ని నిర్లక్ష్యము చేస్తున్నావా? అట్టి వాక్యాన్ని పక్కన పెట్టేస్తుంటున్నావా? ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చాడు. ఆయన ఎవరంటే యేసయ్య. అనుదినము ఆయనను నువ్వు జ్ఞాపకం చేసుకోలేవా? ఆయనని నీ హృదయంలో ఉంచుకోలేవా? ఆయన ద్వారా నువ్వు బలపడాలని నీకు ఆశ లేదా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో మందికి చదవడానికి బైబిల్స్ లేవమ్మా. మన ఇంట్లో మనిషికి ఒక బైబిల్ ఉంది, ప్రయోజనమేమి? అన్ని గ్రంథాల కంటే ఎక్కువ ప్రింట్ అయ్యే గ్రంథమే ఈ బైబిల్. ఒక్కొక్క ఇంట్లో 10 బైబిల్స్ ఉంటాయి. కొన్ని ఇండ్లలో ఒకటి స్టడీ బైబిల్ అని, ఒకటి రెఫరెన్స్ బైబిల్ అని, పాస్టర్ ఇండ్లో అయితే ఇంకా చెప్పే పనే లేదు. మరి ఆ బైబిల్ అన్ని ఊరికే ఫ్యాషన్కి పెట్టుకుంటే పనికిరాదు కదమ్మా. బైబిల్ వాక్యాన్ని మనం చదవాలి, నీ హృదయంలో దాన్ని భద్రపరచుకోవాలి. దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రమును ఆహారమును భుజించువాడు ధన్యుడు. దివారాత్రమును ఆ యొక్క వాక్యమును ధ్యానించువాడు నీటి కాలువల యోరున నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెనుంటాడు. ఫలమిచ్చు చెట్టు వలె నువ్వు మారాలంటే నువ్వు వాక్యము వల్ల మాత్రమే అది నీకు సాధ్యము. నువ్వు ఎప్పుడు ఫలించే చెట్టుగా ఉండాలని ఆయన కోరుకుంటాడు. ఎందుకంటే లైఫ్ సపోర్టింగ్ మిషన్ కాదు, లైఫ్ సపోర్టింగ్ వాక్యము. హల్లెలూయా. ఆ వాక్యమును మనం దగ్గర ఉంచుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనం ఫలిస్తాం. ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, వస్తుపరంగా, ఆర్థికంగా, అన్ని విషయాలలో
నువ్వు అభివృద్ధిని చూడబోతుంటున్నావు. హల్లెలూయా. కాబట్టి దేవుడు నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తావని గుర్తుపెట్టుకొని ఆ మాటలు ఏమో అసత్యమేమో నువ్వు వాక్యము ద్వారా నువ్వు తెలుసుకోవాల్సిందిగా దేవుడు నిన్ను ఉదయకాలం హెచ్చరిస్తుంటున్నాడు. కాబట్టి అనునిత్యం నీ నోట్లో దేవుని వాక్యం ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైనా ఎవరైనా నీకు అపాయం వస్తుంది, అయ్యో నీ అయిపోయింది ఇంకా నీకు అంటే నువ్వు వాక్యం చెప్పాలి. ఏ తెగులు నా గుడారమును సమీపించదు. నా పక్కన 1000 మంది పడినను, నా కుడి పక్కన 10,000 మంది కొలిన అపాయం నా యొద్దకు రాదంతే. ఎందుకు? వాక్యము చెప్పింది. ఆ వాక్యం ఎవరంటే యేసయ్య. హల్లెలూయా. ఆయన నాకు నీడగా ఉన్నాడు, ఆయన నా కాపరి, నన్ను పోషించేవాడు, నన్ను బలపరిచేవాడు అని వాక్యం చెప్తుంది. నేను నమ్ముతున్నాను ఆ వాక్యం సత్యం అని. ఎప్పుడైతే అనుభవంలోనికి నువ్వు వస్తుందో, ఎప్పుడైతే నువ్వు ఆ వాక్యాన్ని నీ నోటితో ఉచ్చరిస్తావో, ఎప్పుడైతే ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తావో, ఎప్పుడైతే ఆ వాక్యానికి నువ్వు చోటిస్తావో నీవు బ్రతుకుదువు. హల్లెలూయా. తిండి లేకున్నా వాక్యంతో నువ్వు బ్రతకగలవు. హల్లెలూయా. యేసుప్రభు 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన ఆరోగ్యంగా బయటికి రాలేదా? ఎక్కడైనా బలహీనుడైపోయాడా? పడిపోయాడా? లేదు కదా. ఆత్మను బలపరుచుకున్నాడు. ఈరోజు వాక్యము ద్వారా నీ ఆత్మను బలపరుచుకొని క్రీస్తు కొరకు సాక్షి బిడ్డగా నువ్వు నిలబడాలనేదే మా కోరిక. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.